హలో, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలు స్కూల్ నుంచి ఆకలితో అయితే వస్తారు. అస్సలు బయట ఫుడ్ పట్టుకోండి, ఆరోగ్యానికి మంచిది కాదు. సింపుల్ అండ్ టేస్టీగా ఈరోజు మంచి స్నాక్స్ అయితే పిల్లల కోసం చూసేయండి. నేను ఒక గ్లాస్, ఈ గ్లాస్తో మెజర్మెంట్ 2 గ్లాసులు సేమియా పుల్లలు తీసుకున్నాను. ఓకే, కోడిగుడ్లు తీసుకున్నాను. సేమియా పుల్లలు వేపుకోవడానికి ఆల్రెడీ స్టవ్ పైన బాండి పెట్టాను. 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. పుల్లలు కూడా మనం ఇందులో వేసి నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మిడిల్లో పెట్టి మనం వేగించుకోవాలి. ఏ గ్లాస్తో అయితే సేమియా పుల్లలు తీసుకున్నామో అదే గ్లాస్కి 1.5 నీళ్ళు అనేది తీసుకోవాలి. మనం 2 గ్లాసులు సేమియా పుల్లలు తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళు సిలపలు అయ్యేలాగా మరిగించుకోవాలి. ఇదే నీటిలో కాస్తంత 1/2 స్పూన్ వరకు నూనె ఉంటే నెయ్యి ఉంటే నెయ్యి వేయండి, నూనె ఉంటే నూనె వేయండి. నీళ్ళకి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన సేమియా ఇలా నైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇలా వేగితే సరిపోతుంది. పెట్టుకునే నీరు ఇలా మరిగిపోయాయి, సిలపల మరిగిపోయాయి అన్నమాట. ఇందులో ఈ సేమియాలు కూడా మనం వేసుకోవాలి. వేగించుకున్న సేమియా పుల్లలు వేసాక ఐలోనే ఉడికించుకోవాలి. దగ్గరని చూసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సేమియా వేపుకున్న బాండీలో 2.5 స్పూన్ వరకు నూనెని పోసుకోండి. సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ఎగ్ ఉప్మా పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడిగా కట్ చేసుకొని కాస్తంత జీడిపప్పు, 4 పచ్చిమిరపకాయలు 1ని 2గా చీల్చుకొని కాస్తని కరివేపాకు రెమ్మలు, కాస్తని ఆవాలు తీసుకొని చిటిపట్లు ఆడించుకోవాలి. అదే నూనెలో జీడిపప్పు వేసి నైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మనం జీడిపప్పు అయితే నైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వేయిపోయింది కదా, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ నైట్గా వేస్తే సరిపోతుంది. మన సేమియా ఇంకొక 1 మినిట్లో అయిపోతుంది. కాస్తంత నీరు ఉంది, ఇది ఉడికితే తడి పొడిగా అయిపోతుంది అన్నమాట. సేమియా అయితే ఇలా అడుగు బాగాన నీరు లేకుండా కుతుకుత అయ్యాక సేమియా వేసాక సిమ్లోకి తెచ్చేసుకోవాలి గ్యాస్ని. ఓకే, సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇలా తడి పొడిలాడుతూ వస్తుంది. గ్యాస్ని అయితే ఆఫ్ చేసేస్తాను. ఓకే, పక్కనైతే మనకి మసాలా వేగిపోతుంది. ఉల్లిపాయ మాత్రం వేగితే సరిపోతుంది. ఈ మసాలాని కాస్తంత ఇట్లా ఉల్లిపాయలు సైడ్ చేసుకొని మనం తీసుకుని 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఈ కోడిగుడ్లకు సరిపడగా సాల్ట్ని మనం ఓన్లీ కోడిగుడ్లకు సరిపడగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం సేమియాలో వేసుకున్నాం కాబట్టి. కాస్తంత జీరా పొడి, అలాగే కాస్తంత ధనియాల పొడి. ఈవిడేంటి 2 ఓడుతుంది అనుకోకండి, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అలాగే చిన్న స్పూన్తో కాస్తంత కారం. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మనం ఒకసారి కలిపిస్తున్నాం. చాలా చాలా సింపుల్, 20 నిమిషాల్లో అయిపోతుంది కూడా. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే ఒక అరగంట తీసుకొని నెమ్మదిగా స్లోగా చేయండి, ఏం ప్రమాదం లేదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీన్ని. కొంత పసుపును కూడా వేసుకున్నాము, ఎందుకంటే పసుపు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాబట్టి ప్రతి దాంట్లో మనం పసుపుని చేర్చుకోవడం చాలా అవసరం. మన ఎగ్ అయితే మంచిగా ఇలా పురుట్లా తయారైపోయింది కదా, మనం ఉడికించి పెట్టుకున్న సేమియాలు కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే. టేస్ట్ మామూలు ఉప్మా కన్నా ఈ ఉప్మా చాలా చాలా బాగుంటుంది. ఇలా డిఫరెన్స్గా పిల్లలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళ ఆకలి కూడా వేగంగా తీరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి, ఇదంతా కలిసేలాగా. స్టవ్ పై నుంచి మనం అయితే తెచ్చేసుకున్నాం దీన్ని.
కలిపేసుకున్నాం అంతా కలిసేలాగా జస్ట్ మనం కింద పైన దీన్ని మంచిగా కలుపుకోవడమే ఉంది. మన ఎగ్ సేమియా ఉప్మా అయితే ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలు పెట్టండి, మీరు కూడా తినండి. అందరిమీ ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసు కదా మనందరికీ, కానీ పాటించడానికి మనకు టైం అక్కడ ఉంటుందండి. అందుకని చెప్పి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఉన్నది. అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ ఇంకా అవ్వకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ ఇచ్చేయండి. ఇలాంటి మంచి డిఫరెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుని అంతవరకు మీ అందరికీ బాయ్.